హలో ఫ్రెండ్స్, వెలుగువైపు ఛానల్కి స్వాగతం. క్రైస్తవులుగా ఉన్న మనందరికీ లోపల ఒక బలమైన కోరిక ఉంటుంది. అదేంటంటే బైబిల్లో ఉన్న యూదా గోత్రపు సింహంలాగా ధైర్యంగా పవర్ఫుల్గా బతకాలి అని. ఒక సింహం అడవిలో నడుస్తుంటే మిగతా జంతువులన్నీ ఎలా భయపడతాయో, మనం వెళ్తుంటే మన శత్రువులు సాతాను శక్తులు కూడా అలా గడగడ వనగాలని అనుకుంటాం. కానీ వాస్తవానికి మనం ఎలా ఉన్నాం? చిన్న కష్టం వస్తే భయపడిపోతున్నాం, ఎవరో ఏదో అన్నారని కుంగిపోతున్నాం. మరి సింహంలాగా బ్రతకాలి అనుకుంటాం, కానీ ఆ సింహం లక్షణాలను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నామా? ఈ లోకపు పద్ధతుల్లో కాకుండా సువార్త ప్రకారం ఒక క్రైస్తవుడు సింహంలాగా ఎలా జీవించాలి, అసలు ఈ మార్పు నా నుండి ఎలా మొదలుపెట్టాలి, ఈరోజు ఈ పవర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని అస్సలు ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా మనం ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. సింహంలాగా బతకడం అంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్లు పెట్టడం, మనల్ని ఎదిరించిన వాళ్ళతో దెబ్బలాడడం, లేదా మన ఈగోని చూపించడం కాదు. ప్రకటన 5వ అధ్యాయంలో యోహాను యూదా గోత్రపు సింహం అని వింటాడు. కానీ ఆయన తిరిగి చూసేసరికి అక్కడ సింహం కనిపించదు, వధించబడిన ఒక గొర్రెపిల్ల కనిపిస్తుంది. ఎంత ఆశ్చర్యం కదా! అంటే దేవుని దృష్టిలో అసలైన బలం అంటే ఎదుటివాడిని కొట్టడంలో లేదు, ఎదుటివాడి కోసం ప్రాణం పెట్టే ప్రేమలో, క్షమాగుణంలో ఉంది. సింహం లాంటి దేవుడు మన కోసం గొర్రెపిల్లలా మారడమే అసలైన సువార్త. కాబట్టి మన ధైర్యం మన అహంకారంలో కాదు, మన ప్రేమలో, మనం చూపించే కృపలో కనిపించాలి. మరి మన గర్జన ఎలా ఉండాలి? సింహానికి అడవిలో ఏ జంతువును చూసినా భయం ఉండదు. అలాగే ఒక నిజమైన క్రైస్తవుడు సువార్తను బట్టి జీవిస్తున్నప్పుడు రేపు ఏమవుతుందో అన్న భయం ఉండకూడదు. రోగాలకు భయం ఉండకూడదు, మనుషులకు అస్సలు భయం ఉండకూడదు. సాతాను శోధనలు, వ్యసనాలు మీ ముందుకు వచ్చినప్పుడు వాక్యంతో గర్జించండి. యేసుక్రీస్తు అరణ్యంలో సాతానును ఎలాగైతే వాక్యంతో ఎదిరించాడో, మీరు కూడా మీకున్న కష్టాన్ని చూసి నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని ధైర్యంగా నిలబడండి. పాపంతో రాజీ పడకుండా నిజాయితీగా బ్రతకడమే ఒక క్రైస్తవునికి అసలైన గర్జన. ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం. ఈ మార్పు ఎక్కడి నుండో కాదు, నా నుండి, నీ నుండి ఎలా మొదలవ్వాలి? మనం ఎప్పుడు పక్క వాళ్ళు మారాలి అనుకుంటాం, కానీ ఒక అడవి మారాలి అంటే ముందు అందులో ఉండే సింహం తన స్థానాన్ని తెలుసుకోవాలి. నీ గదిలో మొదలుపెట్టు. అందరి ముందు సింహంలా ఉండాలంటే దేవుని ముందు నీవు గొర్రెపిల్లలా మోకరించి ప్రార్థన చేయాలి. నీ రహస్య జీవితంలో దేవునికి భయపడినప్పుడే పబ్లిక్ లైఫ్లో నీకు సింహం లాంటి ధైర్యం వస్తుంది. మీ ఇంట్లో వాళ్లకు, మీ తోటి వారికి సువార్తను చెప్పడం కంటే ముందు ఆ సువార్తను మీ క్యారెక్టర్ ద్వారా చూపించండి. మీ ప్రేమ, మీ ఓర్పు చూసి వాళ్లకు అర్థం కావాలి ఇతనిలో దేవుని బలం ఉంది అని. నీలో ఉన్న ఒక చెడు అలవాటును లేదా నీకున్న ఒక భయాన్ని ఈరోజే వాక్యం ద్వారా జయించడం నేర్చుకో. అక్కడే నీ మొదటి అడుగు మొదలవుతుంది. ఫ్రెండ్స్, యూదా గోత్రపు సింహం మనలోనే ఉన్నాడు. ఆయన సువార్త మన చేతిలోనే ఉంది. ఇక భయపడుతూ వెనకడుగు వేస్తూ బ్రతకాల్సిన అవసరం మనకు లేదు. కోపంతో కాదు, దేవుని ప్రేమతో గర్జిద్దాం. ద్వేషంతో కాదు, క్రీస్తు ప్రేమతో ఈ లోకాన్ని జయిద్దాం. ఈ మార్పు ఎక్కడో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడు నీతోనే ఈ క్షణమే మొదలు పెట్టబోతున్నాడు. ఆర్ యు రెడీ? ఈ వీడియో ఖచ్చితంగా మీ ఆలోచన విధానాన్ని మార్చింది అని నేను నమ్ముతున్నాను. ఈ పవర్ఫుల్ మెసేజ్ని మీ ఫ్రెండ్స్తో, తోటి విశ్వాసాలతో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్రతిరోజు దేవుని వాక్యంలో ధైర్యంగా అడుగులు వేయడానికి మన వెలుగువైపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. కీప్ రోరింగ్.